సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజా స్తోత్రం, ప్రభులకు ప్రభువా స్తోత్రం. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. రాజానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ పాదముల వద్దకు వచ్చి ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రం. ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం. పరలోకపు తండ్రి మీకు స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి నీకు స్తోత్రం. కనికరము చూపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమా స్వరూప్యగు తండ్రి మీకు వందనాలు. నన్ను సృష్టించిన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు వందనాలు. మహాదేవానికి స్తోత్రం. దేవాతి దేవ, ప్రేమ గల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. శాశ్వతుడైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు ప్రభువానికి స్తోత్రం. రానయున్న దేవానికి స్తోత్రం. తండ్రి అయిన దేవానికి స్తోత్రం. భూమి ఆకాశముల దేవానికి వందనం. లోకమందున్న సకల రాజ్యములకు దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచుచున్న దేవానికి వందనం. మా నీతికి ఆధారమైన దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా యందు జాలిపడు దేవానికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తి గల దేవా, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవ, నిబంధన దేవ, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు ప్రభువానికి వందనాలు. ఐశ్వర్యవంతుడా, ప్రతి అవసరమును తీర్చే దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. విజయము కలుగజేయు దేవానికి వందనాలు. పాపమును పరిహరించు దేవానికి స్తోత్రం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రమయ, 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 స్తోత్రమయ. తండ్రి నీకు వందనాలు. గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతనమైన దినములో అడుగు పెట్టడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క దినంలో ప్రభా, ఉదయకాల సమయంలో మేము స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీ కృప దయచేయండి తండ్రి. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల్లోనూ, ప్రార్థనలోను, స్తుతి ఆరాధన వాక్యం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీరు మాత్రమే అధ్యక్షత వహించుము, కాపరిగా నడిపించుము. మాతో పాటు ప్రభానికి స్తోత్రం. యొక్క ఉదయకాల ఆరాధనలో పాల్గొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము, మేలు చేయము, వారి హృదయ వాంఛలు తీర్చుము అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ప్రతి విషయంలో మీకే ఘనత, ప్రతి విషయంలో మీకే ప్రభావములు చెల్లించుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని అనుగ్రహించిన కృపను బట్టి దేవుని నామానికి స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను మాత్రమే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే
నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. శబ్దమందరం కలిసి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే. అందరం కలిసి చెబుదాం. యేసయ్యా, నిన్ను మాత్రం నేను నమ్మాను, నీవే నా ధైర్యం ప్రభువా అని చెప్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే
నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. శబ్దం అదే విధంగా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. యేసయ్యా కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే, శబ్దం అందరం యేసయ్యా, నిన్ను మాత్రమే నన్ను నమ్మాను, మా ధైర్యం నీవే. హల్లెలూయా. అవును, శబ్దం, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందర నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందర నీ ఉండగా ఎదురించువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. యేసయ్యా జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును.
నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. యేసయ్యా కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. యేసయ్య శబ్దమందరం కలిసి యేసయ్యా కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. యేసయ్యా కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. అవును, ఆయన మాత్రమే మన ధైర్యం, ఆయన మాత్రమే మన కోట, ఆయన మాత్రమే మన సమస్తమైన దేవుడు. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. నిన్ను మాత్రమే నమ్ముచున్నాము. థ్యాంక్ యూ వండర్ఫుల్, థ్యాంక్ యూ ఆల్మైటీ. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే నే. శబ్దం అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నీ కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా అయ్యా. అందరం కలిసి చెప్దాం, అందరూ మౌనంగా ఉండవద్దు. మీ యొక్క ప్రేరేపణ మీరు దేవుని నామాన్ని మహిమపరచాలి. అదేవిధంగా కామెంట్స్ ద్వారా దేవునికి స్తోత్రం అని దేవుని నామానికి మాత్రమే మహిమ చెల్లించాలి. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా అయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా అయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా అయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా అయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. చెప్దాం అందరం కలిసి యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారాన ఒసగక విసిరిన విసిరే కెరటాన వంచన వంతెన ఒరిగిన భారాన ఒసగక ఉసిగిన విసిరే కెరటాన కలల కడ తెచ్చినావా నీ వలలో నన్ను దాచినావా కలల కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నారాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే మారాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నారాజువయ్యా యేసయ్యా 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 వెల్కమ్ హోలీ స్పిరిట్ నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా చెప్దాం ఆయనకి స్తుతి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ వాక్యమేనా ఆశ్రయము నీ వాక్యమేనా ఆత్మకు అభిషేకము నీ
వాక్యమే నా ఆశ్రయము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా జీవనాధారము, నీ వాక్యమే నా జీవనాధారము, నీ వాక్యమే నా జీవనాధారము, నీ వాక్యమే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనలకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం అందరం దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనల్ని భద్రపరిచాడు కాబట్టి ఇంతవరకు, ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఆయనే కాచి కాపాడి ఉన్న దేవుడు కాబట్టి కొద్ది నిమిషాలైనా మనం ఆయన నామాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. కాచితివి యేసయ్యా, నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా, నీ ప్రణాళికలోనా కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను నడిపితివి నన్ను క్షేమముగా, నీ ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా, స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను నడిపితివి నన్ను క్షేమముగా, నీ ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా, స్తుతి మహిమా. గడచిన దినములన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే, నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండెనే. గడచిన దినములన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే, నడచిన అడుగులన్నిటిలో నీ అడుగులే ముందుండెనే. ఏ రోజైనా ఏ క్షణమైనా, ఏ రోజైనా ఏ క్షణమైనా విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా.
విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. శబ్దం అందరం కలిసి. హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను నడిపితివి, నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా. నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే వాగ్దానపు ప్రతిధ్వనులే. నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే వాగ్దానపు ప్రతిధ్వనిలే. నీ హస్తములో నా శ్రమలన్నీ, నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారేని, ఇక నాట్యము చేసేధనే. నాట్యముగా మారేని, ఇక నాట్యము చేసేధనే. నాట్యముగా మారేని, ఇక నాట్యము చేసేదనే. నాట్యముగా మారేని, ఇక నాట్యము చేసేదనే. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను నడిపితివి, నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా యేసయ్యకి. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా
యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. నా ఒంటరి స్థితులన్నిటిలో కాపరివై నిలిచితివే, భయపడుతున్నావెందుకని నా ముందర నడిచితివే. నా ఒంటరి స్థితులన్నిటిలో కాపరివై నిలిచితివే, భయపడుతున్నావెందుకని నా ముందర నడిచితివే. నీ నడిపింపు నా జయ గీతం, నీ నడిపింపు నా జయ గీతం, నా జయ గీతం. నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా, నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా, నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా, నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను నడిపితివి, నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు చెప్దాం. కొద్ది నిమిషాలు దేవుని నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం ఎంతో ఘనమైనది. ఆయన ప్రతి క్షణం తన కనుపాపల నిన్ను నన్ను ఆయన కాచి కాపుదలలో ఆయన కృపలో భద్రపరుస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వాక్యం ద్వారా సెలవేయబడిన మాట, మిమ్మును ముట్టువాడు నా కనిగుడ్డును ముట్టుచున్నాడు అని బైబిల్ గ్రంథంలో బహు స్పష్టంగా రాయబడింది. అవును, ఆయన తన భద్రతలో కాపాడుతాడు. ఆయన ప్రతి క్షణం కాపాడుతున్నది. అందును బట్టి కొద్ది నిమిషాలైనా ఆయన నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందన. మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత, మీకే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రమయ, 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 స్తోత్రమయ. మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మాకు జీవం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మా హృదయ వాంఛలు తీరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ స్వంత కుమారులుగా, మీ స్వంత కుమార్తెలుగా ప్రభా అంగీకరించి భయపడకుమో,
నేను నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభువా మాతో సెలవిచ్చిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి వందనాలు, మహిమ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. మహిమోన్నతుడా నీకు వందనాలు, మహిమా స్వరూపి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. హల్లెలూయా, రిషబబబబబబ. హల్లెలూయా. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన ఆరాధనా. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన యేసు తండ్రికి. అవును, ఆయనకి ఉదయములు సాయంత్రములు ఆరాధన. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన 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 ఆరాధన. స్తుతి ఆరాధన 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 ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన యేసు తండ్రికి. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన యేసు తండ్రికి. పరిశుద్ధాత్మ దేవానికి ఆరాధన. తోడయున్న దేవానికి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవానికి ఆరాధన. తోడయున్న దేవానికి ఆరాధన. పరమ తండ్రి నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. పరమ తండ్రి నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన ఆరాధన. హల్లెలూయా. అవును తండ్రి, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి
ప్రభా, మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీకే స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావాలు మీకే ఆరోపించుకొని యేసు నామములో కొద్ది ఆరాధన సమర్పించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్య ధ్యానం కొరకు దేవుడు అనుగ్రహించిన వాక్య భాగం కీర్తనలు 38వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తనలు 38వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథంలో తీయండి. ఉదయకాల సమయంలో అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నామని నమ్ముచున్నాం. అందరూ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఉదయకాల సమయంలో కీర్తనలు 38వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం నుండి చివరి వచనం వరకు. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు.
నేను ఉత్తమమైన దాని ననుసరించినందున నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. వాక్య భాగంలో చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతూ వాగ్దాన వచనాల ద్వారా మనతో దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక వాక్య భాగంలో చూసినట్లయితే ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఒక్కసారి కీర్తనలు 38వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అదేవిధంగా 7వ వచనంలో చూసినట్లయితే నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా 18వ వచనంలో చూసినట్లయితే నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా ప్రాణమును గూర్చి విచారపడుచున్నాను. 21వ వచనంలో చూసినట్లయితే యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన దేవా, నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడైన దావీదు ఈ జ్ఞాపకార్థ కీర్తనగా వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన దోషము చేసినట్లుగా, పాపము చేసినట్లుగా ఆయన హృదయంలో అనిపించిందో, ఆ సమయంలో దేవుని వద్ద నుంచి ఆ యొక్క పాపము విషయంలో గొప్ప భారము అతడు ఎదుర్కోవడం జరిగింది. ఆ పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు ప్రభు అని ఆ పాపాన్ని గూర్చి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. అతని చేత జరిగిన పాపము అతని ఎంతగానో వేదనకు గురి చేసింది, బాధకు గురి చేసింది, అనారోగ్యానికి గురి చేసింది. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు సెలవిస్తా ఉన్నాడు, దేవా నా దోషములు ఎంతో భారముగా, నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి ప్రభువా. నా దోషములు, నా పాపములు, నేను చేసిన అపరాధములు నాకెంతో బరువుగా అనిపిస్తున్నవి ప్రభువా. ఒకసారి నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము అని అతడెంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని సహాయం కొరకు వేడుకుంటా ఉన్నాడు. ఏమని వేడుకుంటా ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారణ పడుచున్నాను. దేవా నా దోషమును మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను, నా పాపమును గూర్చి నేను ఎంతో విచారపడుచున్నాను, ఎందు నిమిత్తం అది చేశాను అని చేసిన తరువాత ఈ సమయంలో ప్రభువా నీ పాదముల వద్ద మీ సన్నిధిలో నేను ఎంతగానో విచారణ పడుచున్నాను, నేను ఎంతగానో ప్రభువా బాధపడుచున్నాను, విచారపడుతున్నాను.
దేవా, ఈ సమయంలో నా పాపమును ఒప్పుకొనుచున్నాను, నా దోషములను నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను అని కీర్తనాకారుడైన దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపూర్వకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ దేవునికి దూరముగా జీవించినట్లయితే, దేవుని నుండి దూరముగా ఉండి దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించలేకుండా, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన ప్రణాళిక చొప్పున మీ హృదయం సెలవిస్తూ ఉంది, మీ హృదయం చెప్తుంది, నీవు ఇది చేస్తున్నావు, జాగ్రత్త, ఇది చేయడం దేవునికి ఇష్టం లేదు, ఇది సమాజానికి కూడా ఇష్టం లేదు, ఇది మంచిది కాదు అని మీ హృదయం మీ మనసుకు చెప్తా ఉన్న ఆ సమయంలో, మీ హృదయం మీ యొక్క తలంపులకు, మైండ్కు చెప్పినా సైతం మీరు ఆ పాపమును లేదా ఆ పనిని లేదా ఆ ప్రయత్నాన్ని మీరు కొనసాగించినట్లయితే తరువాత ఎంతో బాధకు, ఎంతో వేదనకు, ఎంతో దుఃఖానికి గురి కావలసి వస్తుంది. ఎంతో వేదనకు గురై, ఎంతో దుఃఖానికి గురి కావలసి వచ్చిన తరువాత అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన హృదయంలో సమాధానం కోల్పోతుంది, మన హృదయంలో నుండి శాంతి కోల్పోతుంది, సమాధానం కోల్పోతుంది, ఆవేదన, దుఃఖము, తద్వారా శరీరానికి స్వస్థత, ఆరోగ్యము కోల్పోతుంది, శరీరంలో నుంచి అనారోగ్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆరోగ్యం, అందుకే కీర్తనకారుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో, దేవా, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, ప్రభువా, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను ప్రభువా, నా పాపం వల్ల, నా దోషం వల్ల నలిగి ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించుము, నా నుండి దూరముగా వెళ్ళకుము, నన్ను విడవకుము, నా దేవా, నాకు దూరముగా నుండకుము అని ఎంతగానో ప్రాధేయపడతా ఉన్నాడు. రక్షణకర్తవైన నా దేవా, నా సహాయమునకు రమ్ము అని ఆయన ఎంతగానో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే, మీరు ఒకవేళ పాపముతో, శాపముతో, దుఃఖముతో, ఆవేదనతో, దేవునికి ఇష్టం లేని పనులు చేసి, ఇష్టం లేని కార్యములు చేసి రోగాన్ని కొని తెచ్చుకున్నావేమో, పాపాన్ని కొని తెచ్చుకున్నావేమో, బలహీనతను కొని తెచ్చుకున్నావేమో, మనశ్శాంతి కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు దావీదుకు ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత గొప్ప సమాధానాన్ని అనుగ్రహించాడు, గొప్ప శాంతిని అనుగ్రహించాడు, గొప్ప నెమ్మదిని అనుగ్రహించాడు, గొప్ప స్వస్థత, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుని వద్ద నుండి మేళ్లను, ఆశీర్వాదాలను పొందుకొని 40 సంవత్సరములు ఆయన రాజ్య పరిపాలన చేయడానికి, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవించడానికి దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. అవును, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఉన్న పరిస్థితిలో దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకున్నట్లయితే ఎలాంటి పడవలసిన అవసరత లేదు. యథార్థంగా దేవుని సన్నిధిలో రాజైనను సైతం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని నుండి సమాధానము, శాంతి, దేవుని నుండి నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మీ అందరికీ తెలిసిన ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన హిజ్కియా రాజు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆయన్ను గూర్చి. హిజ్కియా రాజు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న ఆ సమయంలో, దేవునికి అవిధేయతగా జీవించిన ఆ సమయములో ఒక శాపము ఆయనకు వెంబడించింది. ఒక రోగము కలిగింది. ఆయన ఎంతో భారముతో, ఆవేదనతో ఉన్నాడు. ఆ రోగముతో, ఆ వ్యాధితో ఉన్న ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని హిజ్కియా ఎంతగానో ప్రాధేయపడతా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడో, ప్రార్థన చేశాడో, దేవుడు ఆయన మనవిని ఆలకించాడు. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. దేవుడు ఆయన మనవిని ఆలకించి దేవుడు ఆయనకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించాడు. దేవుడు ఎంతగానో ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయన ప్రార్థన చేశాడు. ఒక్కసారి ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం చూసినట్లయితే 2వ రాజులు 20వ అధ్యాయంలో చూసినట్లయితే హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ఈ విధంగా, దావీదైతే ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచు ప్రాధేయపడుతూ తన పాపమును గూర్చి బాధపడుతూ దేవుని సన్నిధిలో నా దోషమును ఒప్పుకుంటున్నాను ప్రభు అని ఏ విధంగానైతే బాధతో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడో, అదేవిధంగా బైబిల్ గ్రంథములో ఒక సంఘటన హిజ్కియా రాజు గురించి వ్రాయబడినది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ఉన్న ఆ సమయంలో, దేవుని సన్నిధిలో దూరముగా దేవుని సన్నిధికి వెళ్తున్న ఆ సమయంలో, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తున్న ఆ సమయంలో వెంటనే ఆయనకు ఒక వ్యాధి సంభవించింది, ఒక రోగము సంభవించింది. ఆ రోగము ద్వారా అతడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు యెషయా ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది. ఆయన పాపము ద్వారా, ఆయన శాపం ద్వారా, ఆయన
చేసిన అపవిత్రత ద్వారా కావచ్చు. మేబీ ఆయనకు మరణకరమైన వ్యాధి సంభవించిన వెంటనే దేవుడు యెషయా ద్వారా ఆయనకు ఒక వార్త పంపిస్తా ఉన్నాడు. నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనుక హిజ్కియా నీ ఇల్లు చక్క పెట్టుకొనుము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడని యెషయా ద్వారా ఆయనకు పిలుపు వచ్చింది. వెంటనే అతడు ఏం చేశాడో తెలుసా? ఈ దావీదులాగా అతని ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు, ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు, ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ సెలవిస్తా ఉన్నాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని వద్ద నుండి జవాబు వచ్చింది. వెంటనే ఆ కన్నీళ్లను దేవుడు చూశాడు. వెంటనే యెషయాను మళ్ళీ ఆయన వద్దకు పంపించాడు. ఆయన ఎంతగానో దుఃఖపడుతూ కన్నీళ్లు విడుచుట నేను చూశాను. యెషయా, నీవు వెళ్ళి మళ్ళీ నా వాక్కును ప్రకటించు. నీవు ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావు. నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పుమని వెంటనే యెషయాను పంపించిన ఆ సమయంలో యెషయా దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఆయనకు దేవుని జవాబును ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు పొంది ఎంతగానో సంతోషించాడో. మళ్ళీ 15 సంవత్సరముల ఆయువు అతనికి అనుగ్రహించబడింది. ఆ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా దేవుడు అతన్ని అంగీకరించాడు. యెషయా ఒక అంజూరపు ముద్ద తీసుకుని అతని మరణకరమైన వ్యాధి కలిగిన ఆ స్థలములో ఉంచినప్పుడు అతను సంపూర్ణముగా స్వస్థత పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. హల్లెలూయా. అవును, మీరెలాంటి పరిస్థితిలో ఉన్నను సైతం అది ఒకవేళ దేవునికి అవిధేయతగా జీవించడం వలన ఆ వ్యాధి, ఆ రోగము, ఆ బలహీనత, ఆ సమస్య, ఆ అప్పు, ఆ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మననం చేసుకోండి. ఈ యొక్క హిజ్కియా అతడి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, ఒప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆ విధంగా నీవు ఒప్పుకున్నట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నీకు కలిగిన వేదన నుండి, నీకు కలిగిన వ్యాధి నుండి, నీకు కలిగిన సమస్యల నుండి దేవుడే సంపూర్ణముగా విడుదల చేసి గొప్ప మార్పును, గొప్ప విడుదలను హిజ్కియాకు అనుగ్రహించిన విధంగా గొప్ప స్వస్థతను నీకు అనుగ్రహించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క లోకంలో సంచారం చేసినప్పుడు వీరెలాంటి పరిస్థితిలో ఉన్నను, ప్రయాసపడుతూ భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుడే ప్రకటించాడు. హల్లెలూయా. అందుకే ప్రయాసముతో, భారముతో, ఆవేదనతో ఉన్న వారికి దేవుడు ఒక శుభవార్త ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నా యొద్దకు రండి, నేను మీకు విడుదలను, నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతను అనుగ్రహిస్తా ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అవును, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన మొర పెడితే దూరముగా వెళ్ళే దేవుడు కాదు. మన మొరను ఆలకించి, మన ప్రార్థనను విని మనకు జవాబు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఎంత మాత్రము అధైర్యపడకుండా, ఎంత మాత్రము దేవునికి దూరంగా వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మీ ప్రతి విన్నపాన్ని ఒప్పుకోవాలి. అందుకే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడినది. కాబట్టి మనం అతిక్రములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు గొప్ప విడుదల, గొప్ప విశ్రాంతి, గొప్ప స్వస్థత కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన గ్రామాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆయన వద్దకు ఒక పక్షవాతము గల రోగిని మోసుకొని తీసుకొని వచ్చాడు. ఆ పక్షవాత రోగి ఏ విధంగా ఉన్నాడంటే పక్షవాతంతో ఉన్నాడు. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు అతనితో సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము చూసినట్లయితే, అందరూ ఒకసారి మార్కు సువార్త చూద్దాం. దేవుడు ఏ విధంగా ఆయన యొద్దకు వచ్చిన వారిని, ఎలాంటి పాపముతో శాపముతో వచ్చిన వారిని ఆయన విడుదల చేసి స్వస్థపరుస్తూ ఉన్నాడో ఒక్కసారి ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగు ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప అద్భుత కార్యము దేవుడు జరిగించాడో. అతడు ఎంతగానో పక్షవాయువుతో ఉన్నాడు. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఇంట ఉన్నాడని తెలియవచ్చినప్పుడు, ఆ సమయంలో కపెర్నహూము అనే ఆ ప్రాంతంలో, కపెర్నహూము అనే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, గ్రామంలో యేసు ప్రభు ఒక ఇంటిలో వాక్యం ప్రకటిస్తున్న ఆ సమయంలో యేసు ప్రభు వద్దకు నలుగురు వ్యక్తులు ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ 4 వ్యక్తులు యేసు ప్రభు వద్దకు వెళ్తే తప్పకుండా సంపూర్ణమైన స్వస్థత దొరుకుతుంది. ఆయన సంపూర్ణముగా స్వస్థపరిచే దేవుడు. పాపము నుండి, శాపము నుండి, ప్రతి విధమైన
ఇబ్బంది నుండి తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే దేవుడని నలుగురు మనుష్యులు విశ్వాసముతో ఈ పక్షవాయువు గల వారిని చూసి వారిని తీసుకొని పరుపుతోనే మోసుకొని వస్తూ ఉన్నారు. వారి విశ్వాసం చూడండి. అక్కడ ఎంతగానో పబ్లిక్ ప్రజలందరూ కిక్కిరిసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంటి పైకప్పు ఎక్కారు. ఇంటి పైకప్పు నుండి ఇంటి పైకప్పు సందు చేసి పరుపుతోనే యేసు ప్రభు ఆ ముందు దించారు. హల్లెలూయా. ఎంతగానో యేసు ప్రభు ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నాడు, పైకి చూస్తూ ఉన్నాడు. నలుగురు వ్యక్తులు పరుపుతోనే ఆ వ్యక్తిని దించడం యేసు ప్రభు చూశాడు. అది పశ్చాత్తాప ప్రార్థనగా ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు రావడమే ఒక పశ్చాత్తాపంతో కూడిన ఆ రాక. హల్లెలూయా. అతడు ఎప్పుడైతే యేసు ప్రభు ముందు దిగాడో, యేసు ప్రభు ముందు దిగిన వెంటనే యేసు ప్రభు అతన్ని చూస్తూ ఉన్నాడు, అతన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అతడు చేసిన పాపమును అపరాధమును ఒక్కసారి తన ఆత్మలో చూస్తూ ఉన్నాడు. వెంటనే అతడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నలుగురు విశ్వాసమును చూసి, ఆ నలుగురు యొక్క యథార్థతను చూసి, ఆ నలుగురు యొక్క ప్రాధేయపడడం వారు పశ్చాత్తాపడడం వారు క్రియలలో చూపెట్టారు. యేసు ప్రభుకు మాటలలో కాకుండా క్రియలలో వారి యొక్క యథార్థత, వారి యొక్క పశ్చాత్తాపము, వారి యొక్క ప్రార్థనను క్రియల్లో కనుపరచడం జరిగింది. ఎప్పుడైతే వారి క్రియలను చూశాడో, వారి విశ్వాసాన్ని చూశాడో, ఆ పక్షవాయువు గల వారితో సెలవిస్తా ఉన్నాడు, కుమారుడా, నీ విశ్వాసము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అని వ్రాయబడినది. అవును, అతడు ఎంతగానో పాపం చేశాడు, ఎంతగానో అపవిత్రమైన కార్యములు చేసి ఆ పక్షవాయువు గల రోగాన్ని కొని తెచ్చుకున్నాడని యేసు ప్రభు గ్రహించాడు. ఆ పాపము ద్వారా రోగం వచ్చిందని గ్రహించిన వెంటనే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని సెలవిస్తా ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరూ చూస్తూ ఉన్నాడు. ఇతడు పాపములు క్షమింపబడినవని సెలవిస్తున్నాడేంటి? ఇతనికి కావలసింది ఆరోగ్యం కదా, స్వస్థత కదా. ఇతడు పక్షవాయువుతో మంచములో పరుపులో ఉన్నాడు కదా. ఇతనికి స్వస్థత ప్రకటించకుండా ఇతని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తున్నాడేంటి అని వారెంతగానో ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్తా ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా అని వారందరితో సెలవిస్తూ పక్షవాయువు గలవానితో తక్షణమే సెలవిస్తా ఉన్నాడు. పక్షవాయువు గలవాని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతం జరిగిందో. పాపం ఎప్పుడైతే క్షమింపబడిందో అతనికి సంపూర్ణమైన స్వస్థత, అతడు పక్షవాయువు నుండి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడింది. అందుకే దావీదు, కీర్తనాకారుడైన దావీదు తన ఆత్మలో గ్రహించి తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి, అదోషముల వల్ల, పాపముల వల్ల కలిగిన అనారోగ్యాన్ని బట్టి, నా శరీరంలో స్వస్థత లేదు ప్రభువా, నా దోషములు ఎంతో భారముగా ఉన్నవి, నా దోషములను కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని సామెతల్లో రాయబడిన విధంగా ఈయన ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నాడు. విచారము చేత ఉన్నాను ప్రభువా, నా పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్న సహాయమునకు త్వరగా రమ్ము,
రక్షణకర్తమైన నా దేవా నాకు సహాయము చేయమన్న వెంటనే దేవుడు ఆయన వద్దకు వచ్చి సహాయం చేశాడు. పక్షవాయువు గలవాడు ఎప్పుడైతే యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన నిలిచాడు, ఆయన పాపములు క్షమింపబడ్డవి, తద్వారా దేవుడే గొప్ప స్వస్థత అనుగ్రహించాడు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు కలిగి ఉన్న బాధ ఏదో విధంగా రావచ్చు. మీరు కలిగి ఉన్న అనారోగ్యము, అస్వస్థత, ఆ యొక్క సమస్యలు ఏ విధంగా వచ్చినాయో నాకు తెలియదని మీరు అనుకోవచ్చు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయండి. అవి ఏ విధంగా వచ్చినను దేవుడు వాటికి పరిష్కారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవుడి వద్దకు దావీదు వచ్చాడో, ఒప్పుకున్నాడో, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన క్షేమము కలిగి దేవుని సన్నిధిలో సంతోషించాడు. అవును, దేవుని సన్నిధిలో మీరు సంతోషించాలి. మీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఖచ్చితంగా దావీదులాగా, హిజ్కియా లాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ మనవి ఆలకించి గొప్ప సమాధానం, గొప్ప అద్భుత కార్యం దేవుడి సమయంలో చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంత మాత్రము అనాలోచితగా ఉండవద్దు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా దేవుని సన్నిధికి వచ్చిన వారిని, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టకుండా, అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనములో, యెహోవా విరిగిన నలిగిన హృదయము గలవారికి, యెహోవా విరిగిన నలిగిన హృదయము గలవారికి ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని రాయబడినది. దేవుని సన్నిధికి పశ్చాత్తాపముతో వచ్చిన ఏ హృదయం గల వ్యక్తిని ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన శిలువ శ్రమలలో ఆయన అనుభవించిన వ్యక్తి. యేసు ప్రభు మనకంటే ముందుగానే ఆయన శిలువ శ్రమలను అనుభవించాడు. సాక్షాత్తు దేవుడే మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు. మనం పడుతున్న బాధను, మనం పడుతున్న వేదను, మనం పడుతున్న ఆ యొక్క పాప భారమును ఆయన భరించి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన తండ్రితో పలుకుతూ, మన పాపం ద్వారా, మన యొక్క శాపము, అపవిత్రత, చెడు కార్యములను ఆయన వేసుకుని తండ్రికి దూరమై మనకు గొప్ప సంతోషాన్ని, గొప్ప విడుదల, గొప్ప క్షమాపణను అనుగ్రహించాడు. కాబట్టి ఒకసారి ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకవేళ క్రీస్తును ఎరగని పరిస్థితిలో ఉన్నను, యేసు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మాత్రమే ప్రతి ఒక్కరి కొరకై, ప్రతి ఒక్కరి పాపముల కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన నేను విలువ పెట్టి మిమ్ముల కొన్నాను అని సెలవిచ్చాడు. ఏ ఒక్క వ్యక్తి మన కొరకై ప్రాణం పెట్టలేదు. ఏ ఒక్క వ్యక్తి మనకు రక్తం కార్చలేదు. ఏ ఒక్క వ్యక్తి మన స్థానములో మరణించలేదు. యేసు ప్రభు మాత్రమే మరణించాడు. యేసు ప్రభు మాత్రమే మన శ్రమలను ఆయన సిలువలో సహించాడు. మన వ్యాధిని, మన వేదనను, మీరు పడుతున్న ప్రతి ఆవేదన యేసు ప్రభు సిలువలో ఆయన భరించి గొప్ప విడుదల అనుగ్రహించాడు. గొప్ప మార్పును అనుగ్రహించాడు. ఈ యొక్క లోకంలో, ప్రపంచవ్యాప్తంలో ఏ ఒక్క సమాధి తెరవబడి లేదు. యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడినది. ఆయన మన పాపములు, శాపములు, అపరాధముల కొరకై మరణించాడు. సిలువ వేయబడ్డాడు, మరణించాడు. మన పాపములను సమాధి చేసి ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. మృత్యుంజయుడుగా తిరిగి లేచి గొప్ప విడుదల, గొప్ప సమాధానం, గొప్ప శాంతి, గొప్ప నెమ్మది ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఎప్పుడైతే
దానిని గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతామో, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, దావీదులాగా గొప్ప విడుదల, గొప్ప శాంతి ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా 17:14 ఒక అద్భుతమైన మాట వ్రాయబడినది. మన స్వస్థతను బట్టి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఒక స్వస్థత మాట దేవుడే సెలవిచ్చాడు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను అని సెలవిస్తా ఉన్నాడు. అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను, నా నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని సెలవిస్తా ఉన్నాడు. వారు తమ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని కీర్తనలు 107:19 రాయబడి ఉన్నది. అవును, కష్టకాలములో ఉన్నప్పుడు మొరపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయనే సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకుమో, నేను స్వస్థపరచి యెహోవాను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం ప్రకటించబడ్డ యొక్క వాక్యం మీ కొరకే ఎంత మాత్రము సంశయించవద్దు. నీ కొరకే ఈ వాక్యము దేవుడు బయలుపరుస్తున్నాడని ఇప్పుడే విశ్వసించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదల, గొప్ప శాంతిని, సమాధానం, ఒక పక్షవాయువు గల వానికి ఇచ్చిన అలాంటి స్వస్థత కార్యము, గొప్ప క్షమాపణ దేవుడు అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటుండగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. కీర్తనకారుడైన దావీదైతే ప్రభా, మీ సన్నిధిలో ప్రభా తన పాపమును బట్టి ఎంతగానో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆ ప్రార్థన వాక్యాన్ని మాకు బయలుపరిచారు తండ్రి. ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యము అతడు పొందుకొని మీ అందు సంతోషించాడు. శాంతిని, సమాధానం, నెమ్మదిని పొందుకొని అతని హృదయ వాంఛలు తీర్చబడి 40 సంవత్సరాలు ప్రభు రాజ్య పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా హిజ్కియా అయితే తండ్రి, మీ సన్నిధిలో మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యథార్థ హృదయుడునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో తండ్రి, ఆ ప్రార్థన మీరు ఆలకించి జవాబును అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. జవాబుగా 15 సంవత్సరముల ఆయుష్ను అనుగ్రహించిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ పక్షవాయువు గల రోగి ఎప్పుడైతే ప్రభా మీ ముందుకు తీసుకుని వచ్చాడో అతన్ని పాపములు క్షమించి తండ్రి అతనికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా స్వస్థత కొరకాయి, ఎవరైతే ఆరోగ్యము కొరకాయి, ఎవరైతే ప్రభానికి స్తోత్రం శాపములో, పాపములో, అపవిత్రతలో మిమ్మల్ని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నను సైతం తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకునని తండ్రి వారిని కనికరించుము తండ్రి మీకు వందనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ప్రయాసముతో ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ సమయంలో లైవ్ ద్వారా ప్రభా వారితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. వారి హృదయంలో ఫలింపచేయండి. గొప్ప ప్రభానికి స్తోత్ర విడుదల కార్యం వారి హృదయంలో, వారి కుటుంబంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారు మీ సన్నిధిలో ప్రభా ఇప్పుడే ఆలోచన కలిగి యథార్థంగా మీ సన్నిధిలో ఒప్పుకోవాలని ఆలోచనతో ప్రార్థిస్తున్న ఈ సమయంలో తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి అనారోగ్యంతో వారి పాపం ద్వారా, శాపం ద్వారా
వారు ప్రభా చేస్తున్న మీకు ఇష్టము లేని కార్యముల ద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఉన్నారు, సమస్యల్లో చిక్కుకున్నారు, ఆవేదనలో కన్నీటితో ఉన్నారు ప్రభా. ఒకసారి కనికరించండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల, సంపూర్ణ క్షేమము, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆశీర్వాదమును అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా ప్రభా వాట్సాప్ ద్వారా, గ్రూప్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, లైవ్ ద్వారా ప్రభా, కామెంట్స్ ద్వారా, అదేవిధంగా ప్రభానికి స్తోత్రం మెసేజ్ ద్వారా ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. దీవించుము, ఆశీర్వదించుము, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. వారిలో ఉన్న అస్వస్థతను తొలగించండి, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి, వారి హృదయ వాంఛలు తీర్చండి, ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగించండి, క్రీస్తు చేసినందు మహిమలో ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. నీకు వందనాలు. హిజ్కియాకి ఇచ్చిన ప్రభా విధంగా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ప్రతి సమస్యను తొలగించండి తండ్రి. మీకు వందనాలు. కాపరిగా నడిపించండి, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందు, నువ్వు భయపడకుము అని సెలవిచ్చిన దేవా, మీ దక్షిణ హస్తంతో ప్రతి ఒక్కరిని ఆదుకొనుము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మీకు వందనాలు. ప్రతి విషయంలో మీకే వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో, ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిచ్చిన దేవా, ఈ సమయంలో రాజులు, అధికారులు, మనుషులందరిని బట్టి ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. ప్రతి కుటుంబంలో మీ క్షేమము కలుగునుగా, ప్రతి కుటుంబంలో మీ ఆరోగ్యము కలుగునుగా, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో శాంతిని దయచేయండి, మా దేశంలో సమాధానం దయచేయండి, మా దేశంలో నెమ్మది దయచేయండి, మా దేశంలో విడుదల కార్యం దయచేయండి. ప్రతి స్థలములో మీ సమాధానం కలుగునుగాక, మీ కృప విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశ సరిహద్దుల్లో మీ సమాధానము దయచేయము తండ్రి. మీకు వందనాలు. ప్రతి విషయంలో మీకే కృతజ్ఞత, ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే మీ అందు ఆశ కలిగి, కోరిక కలిగి ప్రభా మీ సన్నిధిలో ప్రభా నీకు వందనాలు సమస్యల నిమిత్తం అడుగుచున్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి దర్శించండి, వారి హృదయ వాంఛలు తీర్చండి, కోరికలు తీర్చుము తండ్రి. మా దేశంలో సమాధానం కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను తొలగించండి, సమాధానం దయచండి, ప్రెసిడెంట్స్ మధ్య సమాధానం కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ప్రతి విషయంలో స్తుతులు చెల్లిస్తాం. మా దేశంలోను, మా రాష్ట్రంలోను, ప్రపంచవ్యాప్తంగా శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. యెరూషలేములో మీ సమాధానం కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాం. ఎందు ప్రభానికి స్తోత్రం. పరిచయం చేసే ప్రతి ఒక్కరిని దీవించండి, మీ భద్రత దయచేయండి. ప్రతి పరిచర్యను నూరంతలుగా ఆశీర్వదించండి. మమ్మను, మా కుటుంబాన్ని దీవించుము. పరిచర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుము తండ్రి. మీకు వందనాలు. ప్రభానికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన సాయంకున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ దిన ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము, మేలు చేయమని ప్రభా ఈ వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలింపజేయమని సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్ములను శోధనలోనికి తేకుండా దుష్టు నుండి మమ్మును, మా కుటుంబమును, మా సంఘమును, మా దేశమును తప్పించుము. ఎందుకంటే రాజ్యము,
బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దిన వాక్యము మీ హృదయంలో నిలిచి ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియపరచండి. ఈ యొక్క ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదముల చేత మిమ్మల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్. ఆమెన్, ఆమెన్.